హలో అండి. ఈరోజైతే ఫిష్ కర్రీ అయితే రోజు రెగ్యులర్గా చేసే కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశానండి. కర్రీ మాత్రం చాలా సూపర్గా వచ్చింది. టేస్ట్ కూడా బాగుందండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆ ప్రాసెస్ ఏంటో ఒకసారి చూపిస్తా. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇందులో ఫస్ట్గా మనం చేప ముక్కల్ని మంచిగా శుభ్రంగా కడిగేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, కొద్దిగా పసుపు వేసి నీట్గా కలిపేసుకోవాలి. అందులోనే మనము పచ్చి ఉల్లిపాయలను కూడా వేసి చింతపండు గుజ్జును కూడా ముక్కలకి పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేయాలి. చిన్న తర్వాత ఇంకా మనము తాలింపు కోసం గిన్నె పెట్టేసుకొని ఒక ఎడలపాటి గిన్నె పెడితే మనకు ముక్కలు కింద అడుగంటకుండా మంచిగా ఉంటాయి. పెట్టి తగినంత ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, ఉల్లిపాయలు, పసుపు వేసి అవి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా వేసి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉడికించాలి. తర్వాత సాల్ట్, రుచికి సరిపడా కారం కూడా వేసి దాన్ని మంచిగా ఉడకనివ్వాలి. మనకు సూప్ ఇంకా కొంచెం కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. అలా ఉడికిన తర్వాత లాస్ట్లో గరం మసాలా వేసేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన చేపల కర్రీ రెడీ అయిపోతుంది. అలాగే ఫ్రై చేసుకోవడం కోసం ఇట్లా చేపల్ని రెడీ చేపించి తీసుకొచ్చామండి. దాన్ని గ్యాస్ మీద ఇలా కాల్చుకొని మామూలుగా స్నాక్స్ లాగా తింటే చాలా బాగుంటుందని ఇంకా దానికి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా, పసుపు వేసి మంచిగా కలిపేసి ఇలా ఫ్రై చేసుకున్నానండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీకు అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఓకేనా అండి, బాయ్.